హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎంతో ఆరాధించే సీనియర్ ఎన్టీఆర్ కూడా హీరోయిన్‌తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, అలాగే తనని పెళ్లి కూడా చేసుకోవాలని మీతో ఎంతమందికి తెలుసు? ఈ ఇష్యూ కూడా సినిమాటిక్ లాగానే ఎన్నో ట్విస్టులతో నిండి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదేంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్‌ను మొదటిసారి చూస్తుంటే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్‌ను సపోర్ట్ చేయవలసిందిగా మీకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. అసలు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలు ఈ పేరు వింటే తెలుగు ప్రజల్లో చాలామందికి ఒక అందమైన అనుభవం కలుగుతుంది. సినిమాల్లో ఆయన చేయని పాత్ర లేదు. రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలు వేస్తే నిజమైన దేవుడు కూడా ఇలా ఉంటాడేమో అని ప్రజలు భావించేవారు. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో ఆయన ఫోటోసు పూజా గదిలో ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఎన్టీఆర్ కూడా ఒక బలహీనత వల్లే అలా ఈ ఇష్యూలో ఇరుక్కోవాల్సి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరు చాలా పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ వారికి అలనాటి అందాల హీరోయిన్ సావిత్రి గారే వారికి హీరోయిన్‌గా ఏకైక ఆప్షన్‌గా ఉండేవారు. అప్పటికే ఏఎన్నార్ గారు తెలివిగా ఆయన సినిమాల కోసం సావిత్రి గారి డేట్స్ అన్నీ ముందే బ్లాక్ చేసుకునేవారు. దాంతో రామారావు గారితో సినిమాలు చేద్దామని వచ్చిన ప్రొడ్యూసర్స్ అందరూ సావిత్రి గారి డేట్స్ లేవని సినిమా వాయిదా వేద్దాం అంటూ ఎన్టీఆర్ గారికి చెప్పేసేవారు. దీంతో ఎన్టీఆర్ గారికి ఎక్కడలేని కోపం వచ్చేది. ఇలా కాదని తనకంటూ కొంతమంది హీరోయిన్స్ పెట్టుకోవాలని ఆయన భావించేవారు. అదే సమయంలో కృష్ణకుమారి గారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామరస్‌గా ఉండడం, తన పక్కన ఎత్తులో కూడా పర్ఫెక్ట్‌గా జోడీగా ఉండడంతో కృష్ణకుమారి గారి తన సినిమాల్లో హీరోయిన్‌గా ఎన్టీఆర్ గారు రికమెండ్ చేసేవారు. మరోపక్క కృష్ణకుమార్ గారు కూడా ఎంతో మర్యాదగా, చాలా సౌమ్యంగా ఉండేది. ఎలాంటి సీన్‌లో అయినా చాలా కంఫర్టబుల్‌గా నటించేది. దానికి ఎలాంటి అబ్జెక్షన్ పెట్టేది కాదు. అలాగే షూటింగ్ ఏ టైంలో ఉన్నా కూడా అటెండ్ అయ్యేది. దీనివల్ల ఎన్టీఆర్ కృష్ణకుమారిపై తెలియకుండానే ఆకర్షణకి గురి అయ్యారు. మరోపక్క ఎన్టీఆర్ వయసులో చాలా ఆరోగ్యంగా, ఆజానుబాహుడులా ఉండేవారు. మంచి ఫుడ్ కూడా తీసుకునేవారు. దాంతో తన సంసార జీవితం చాలా ఆహ్లాదకరంగా గడిపేవారు. అందువల్ల తన భార్య అయిన బసవతారకం గారు ప్రతి సంవత్సరం ప్రెగ్నెన్సీతో ఉండేవారు. అలా ఆమె 12 మంది పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. ఈ పిల్లల వల్ల, సంసార బాధ్యత వల్ల ఆమెకు, ఎన్టీఆర్ గారికి సంసార జీవితంలో చాలా గ్యాప్ రావడం జరిగింది. ఇదే సమయంలో కృష్ణకుమారి అందం ఎన్టీఆర్‌ను ఆమె పట్ల ఆకర్షితమయ్యేలా చేసింది. ఇటు కృష్ణకుమారి కూడా అప్పటికే పెద్ద స్టార్ అయిన ఎన్టీఆర్ పట్ల ప్రేమ వ్యక్తం చేసింది. దానితో అది వారి మధ్య విడదీయరాని బంధంగా మారి అది ఎఫ్ఐఆర్‌కు దారితీసింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ గారు ఈ విషయం మొదట తన ధర్మపత్ని అయిన బసవతారకం గారికి చెప్పారు. దాంతో ఎంతో బాధపడ్డ ఆవిడ భర్త మాట జవదాటని ఆమె, "మీ ఇష్టమండి. ఒక మాట మీ తమ్ముడితో కూడా చెప్పండి" అంటూ చెప్పింది. దాంతో ఎన్టీఆర్ గారు తన తమ్ముడు అయిన త్రివిక్రమ్ గారితో, "తమ్ముడు, నేను హీరోయిన్ కృష్ణకుమార్ గారిని రేపు గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు వెంటనే రా" అని చెప్పాడు. ఇక ఫోన్‌లోనే "పెళ్లి వద్దు అన్నయ్య" అని చెప్పిన ఆయన హుటాహుటిన విజయవాడ నుంచి నైట్‌కి నైటే మద్రాసు వచ్చేశారు. ముందు తన అన్నయ్య దగ్గరకు వెళ్ళకుండా నేరుగా కృష్ణకుమార్ గారి దగ్గరికే వెళ్ళాడు. అప్పటికే ఆమె పట్టుచీర కట్టుకొని పెళ్లి కూతురులా రెడీగా ఉంది. ఆమెతో ముందుగా ఈ పెళ్లి వద్దు అని సామరస్యపూర్వకంగా మాట్లాడాడు. కానీ కృష్ణకుమార్ గారు మాత్రం "ఎన్టీఆర్ కూడా నన్ను ఇష్టపడుతున్నారండి" అని చెప్పింది. దాంతో త్రివిక్రమ్, "ఆయన పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఇది మీకు భావ్యం కాదు. ఓ సంసారానికి భంగం కలుగుతుందన్నా కూడా" కృష్ణకుమారి ఒప్పుకోలేదు. దాంతో చివరగా తన జేబులోంటి పిస్టల్ తీసి గురిపెట్టి, "త్రివిక్రమ్ గారు, పెళ్లి కాలేదు, గిళ్ళి లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తా" అని బెదిరించేసరికి కృష్ణకుమార్ గారు భయంతో మద్రాసు వదిలిపెట్టి నగరం చివరలో ఉన్న ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయింది. ఇక తాను అప్పటికే ఎన్టీఆర్ పక్కన 5 సినిమాలకి హీరోయిన్‌గా సైన్ చేసింది. ఆ సంతకం చేసిన 5 సినిమాలు కూడా నేను నటించడం లేదని ఫోన్‌లోనే నిర్మాతలు కూడా చెప్పేసింది. మళ్ళీ తాను ఒక నెల వరకి మద్రాసు వైపు అడుగు పెట్టనే లేదు. మరోపక్క ఎన్టీఆర్‌తో ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో, తెలుగు పరిశ్రమలో మీకు మంచి పేరు, ఫేమ్ ఉంది. ఇలా రెండో పెళ్లి చేసుకోవడం వల్ల మీ కెరియర్‌కు, మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల ఈ పెళ్లి ప్రయత్నాలు విరమించుకోండి అంటూ నచ్చజెప్పడంతో ఎన్టీఆర్ కూడా రెండో పెళ్లి ఆలోచన విరమించుకున్నారు. ఇలా కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనుషుల ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేస్తాయి. అలాంటి టైంలో వారు ఎంత కంట్రోల్ చేసుకున్నా అలాంటి సంఘటనలు మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా ప్రత్యేకంగా ఏమి కాదు.
ఇక ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక విచిత్రంగా అప్పుడు రెండో పెళ్లి తప్పిపోయిన ఎన్టీఆర్ తర్వాత కాలంలో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది మరో సినిమాటిక్ డ్రామా. అప్పుడు తమ్ముడు త్రివిక్రమ్ గారు అడ్డుపడి ఆపివేసినట్లుగా లక్ష్మీపార్వతి పెళ్లి విషయంలో బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ అడ్డుకోలేకపోయారు. అదో పెద్ద స్టోరీ. ఈ విషయంపై మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఈ వీడియో మీకెలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫైనల్‌గా అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ధన్యవాదాలు. థాంక్ యూ. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం మీద కామెంట్ చేయండి. ఎలాంటిదైనా కానీ. ఓకే. థాంక్ యూ. నమస్తే.